మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటే పైసలు పొడగొట్టుకుంది నేనా నువ్వా? అఫ్ కోర్స్ మీరు ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. టెల్ మీ, నేను ఎలా హెల్ప్ చేయగలుగుతా? వాళ్ళు 100 సార్లు మీకు వద్దు వద్దు వద్దురా ముర్రో అని చెప్తున్నా కూడా పిచ్చిగా నమ్మేయకండి. వాళ్ళకి ఆ జాబ్ గ్యారంటీ అబద్ధంగా చెప్పి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అమౌంట్ అని లేదా జాబ్ గ్యారంటీ అని పైసలు తీసుకొని జనాలు ఎలా నమ్మేస్తున్నారు. వాళ్ళు ఒక ఐడి కార్డ్ పంపించారనమాట, అది నా ఫోటో. తనకి నేను నెక్స్ట్ డే హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక వ్లాగ్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడనీకే మళ్ళీ ఇదే రూమ్ లో ఇదే సీట్ లో కూర్చున్నాను. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అండ్ కాస్త సీరియస్ టాపిక్ కూడా. ఇది అమ్మాయిలకి, అబ్బాయిలకి, పేరెంట్స్ కి, మేబీ మీ ఫ్రెండ్స్ కి, కజిన్స్ కి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ జెండర్ ఆర్ లేదంటే ఏజ్ క్రైటీరియా అని కాదు. ఎందుకంటే నా పేరుని, నా ఫేస్ ని యూస్ చేసి స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ దాంతో పాటు నేను ఇయర్స్ నుంచి మీకు చెప్తూ వచ్చినా కూడా మీ పేరెంట్స్ మనీ మీరు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఐ డిసైడెడ్ వన్ థింగ్ ఫర్ యూ గైస్. 2 లక్షలు, 1,50,000, 50,000, 30,000 వేస్ట్ చేసుకునే దానికన్నా ఐ థింక్ నేను లాస్ట్ లో చెప్పేది మీకు బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఎగ్జాక్ట్ గా 2 days బ్యాకే నాకు ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. బేసిక్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డిఎం చేస్తూ ఉంటారు. కొంతమంది యూస్ఫుల్ కి డిఎం చేస్తే, కొంతమంది అనవసరంగా ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దాట్ అని ఏదేదో అన్నెసెసరీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే క్యాబిన్ క్రూ గురించి అయినా, ఎయిర్పోర్ట్ గురించి అయినా మెసేజ్ చేస్తే ఐ ట్రై మై బెస్ట్, అట్లీస్ట్ 99.9% ట్రై చేస్తాను వాళ్ళకి రిప్లై ఇవ్వనీకి. ఈవెన్ దో ఒకవేళ నేను ఇమీడియట్ గా రిప్లై ఇవ్వలేకపోయినా నాకు టైం దొరికినప్పుడు డెఫినెట్ గా టైం తీసుకొని వాళ్ళకి రిప్లై ఇస్తాను. తనకి నేను నెక్స్ట్ డే రిప్లై ఇచ్చాను. చెప్పురా, ఏం అడగాలనుకుంటున్నావు అడుగు, ఏం జాబ్ రోల్ కి అప్లై చేసావు అండ్ ఎక్కడ అప్లై చేసినావు అంటే తన రిప్లై వచ్చి, నేను నార్మల్ గా స్క్రోల్ చేస్తుంటే ఇలా యాడ్ లాగా వచ్చింది, నేను దాని మీద క్లిక్ చేస్తే దాని తర్వాత వాళ్ళు నాకు వాట్సాప్ లో రెస్పాండ్ అయ్యారు, మనీ కట్టమంటున్నారు, అది జెన్యూనా ఫేకా అని తను నన్ను అడిగింది. నాకు జెన్యూనా ఫేకా అనేది ఎంటైర్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నేను చెప్పలేను కదా. తను ఒక వాయిస్ నోట్ పెట్టింది అనమాట. అప్లై చేశాను అండ్ దెన్ దాని తర్వాత వాళ్ళు నన్ను పైసలు కట్టమంటున్నారు వెరిఫికేషన్ కోసము, రిజిస్ట్రేషన్ కోసము. దాని తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అని చెప్తే నాకు ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. బికాజ్ ఆల్రెడీ నేను ఒకసారి ఇలా చేసి మోసపోయాను. సో అందుకోసం ఆ ధైర్యం రావట్లేదు అని తను చెప్పింది. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది, వాళ్ళు ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఇంకొకరికి ట్రైనింగ్ ఇస్తారంట. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి వస్తారో ఏంటిదో. అండ్ ఇఫ్ యూ నోటీస్ వన్ థింగ్, ఆ స్క్రీన్ షాట్స్ లో లాస్ట్ లో ఫాస్ట్ గా చేయండి, ఇదే లాస్ట్ బ్యాచ్, లేదంటే మీరు మిస్ అయిపోతారు అని మనని ఎలా అంటే ఆ టైం ఫ్రేమ్ లో పెట్టి మన మైండ్ ని వర్క్ అవ్వనీయకుండా చేస్తారు. సో ఎవరైతే అదర్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఒక ఐడి కార్డ్ పంపించారనమాట, అది నా ఫోటో పాయల్ వర్మ, హైరింగ్ ఏదో ఉంది, ఐడి నెంబర్ ఇచ్చిర్రు అండ్ దెన్ సిగ్నేచర్ ఇండిగో అని ఉంది. డోంట్ అండర్స్టాండ్ జనాలు ఎలా నమ్మేస్తున్నారు. నుండి ఇది యాక్షన్ తీసుకోండి అండ్ జనాలకు తెలియాలి కూడా అని. నెక్స్ట్ ఇంకొక స్కామ్ గురించి మాట్లాడదు. ఇది చాలా అంటే చాలా అవుతుంది. క్యాబిన్ క్రూ గురించే స్కామ్స్ అవుతాయి అంటే సారీ, ఎయిర్పోర్ట్ లో ఉన్న గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ టికెటింగ్, సెక్యూరిటీ, ర్యాంప్ ఆఫీసర్, ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో దానికి కూడా అవుతాయి. అండ్ ఐ ఫీల్ సో పిటీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి వచ్చే శాలరీయే తక్కువ. అలాంటిది వాళ్ళకి ఆ జాబ్ గ్యారంటీ అబద్ధంగా చెప్పి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అమౌంట్ అని లేదా జాబ్ గ్యారంటీ అని పైసలు తీసుకొని దాని తర్వాత జాబ్స్ ఇవ్వకుండా మాయమైపోతారు. ఏమైందంటే రీసెంట్ గా తెలిసిన వాళ్ళే త్రూ సమ్వన్ తను నాకు కాల్ చేసింది. మాట్లాడినప్పుడు వెన్ షీ ఎక్స్ప్లెయిన్డ్, ఒక ఆఫర్ లెటర్ అని పంపించినారు. మీరు ఆ లెటర్ చదివితే అసలుకి మీకు ఎంత క్లారిటీ వస్తుందంటే అది ఫేక్ అని ఇలానే అర్థమైపోతుంది. మీరు నన్ను నా ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి డీఎం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏఐకి పోయి ఆ ఫోటో ఏదైతే వాళ్ళు పంపిస్తున్నారో, సర్టిఫికేట్ ఏదైతే పంపిస్తున్నారో అది జెన్యూనా ఫేకా అంటే మీకే తెలిసిపోతది. అది ఆటోమేటిక్‌గా చెప్తది అది జెన్యూనా ఫేకా అనేది. ఫస్ట్ అసలుకి ఇంగ్లీషే సరిగా ఉండదు, సెంటెన్సే కరెక్ట్ ఉండదు. అండ్ దెన్ వాళ్ళు దేనికి అడుగుతున్నారు, ఏంటిది, ఒక ఫార్మాట్ ఉండదు. ఒకవేళ మనకి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అనుకోండి, అండర్‌స్టాండ్, ఆ ఆఫర్ లెటర్‌లో క్లియర్‌గా మనకి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. సో పిచ్చిగా నమ్మేయకండి. చానా అంటే చానా స్కామ్స్ జరుగుతున్నాయి. దిస్ వాస్ 6 months బ్యాక్ ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సబ్స్క్రైబరే. అప్పుడు కూడా నేను అవేర్‌నెస్ కోసం వీడియో చేద్దాం అనుకుండే. బట్ దెన్
ద వన్ ఎవరైతే అబ్బాయి కాంటాక్ట్ అయ్యాడో, ఆ అబ్బాయికి ఇష్టం లేకుండే. సో, అందుకోసం ఐ వాస్ లైక్ ఇష్టం లేనప్పుడు ఎందుకు అని. ఇప్పుడు మాట్లాడుతున్నాను గాబట్టి జస్ట్ సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీతోనెప్పుడైనా అయ్యుందో, అవ్వబోతుందో సో, అట్‌లీస్ట్ మీరు జాగ్రత్త పడతారు. అబ్బాయికి నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అబ్బాయి, ఆ అబ్బాయికి డీఎం చేశాడంట. ఏమని ఇలా జాబ్ కోసం నేను వెతికిలాడుతున్నాను. క్రైటీరియా ఏంటిది? ఎలా అప్లై చేయాలి? అది ఇది అని నార్మల్‌గా నన్నెలా అయితే అడుగుతారో స్టూడెంట్స్ అందరూ, అలానే అబ్బాయిని అడిగినప్పుడు అతనుండి నేను ఎయిర్ ఇండియాలోనే వర్క్ చేస్తున్నాను. మీకు జాబ్ ఇప్పిస్తాను. బట్ దెన్ దానికి 1,50,000 పే చేయాలి. అప్పుడే నేను మిమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్తా అని చెప్పింది అంట. మేబీ బికాజ్ ఇది వేరే ఫీల్డ్‌లో అవుతూ ఉండొచ్చు. అతను మేబీ అవునేమో తీసుకెళ్తాడేమో దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు కదా! అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తోని ఇచ్చేసినాడు. బట్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఒకసారి నువ్వు ఆ మనిషిని కలవలేదు. ఆ మనిషి త్రూ ఇంకొక మనిషిని కలవలేదు. అతని ఐడీ కార్డ్ లేదు. అతని ఫోటో లేదు. ఏది లేదు. మీరలా 1,50,000 ఎలా ఇస్తున్నారు? అంత ప్రివిలేజ్ అయితే ఆ పైసలు సేవ్ చేసుకొని ఇంకేమన్నా చెయ్యండి. బట్ దెన్ అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఆ అబ్బాయి ఫస్ట్ 50 ఇచ్చిండంట. 50 ఇచ్చిన తర్వాత ఫస్ట్ 2 రౌండ్స్ కండక్ట్ చేపిస్తా అని చెప్పిండే అంట. 50,000 ఇచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ గాదు. అసలకి మోడ్ ఆఫ్ కాంటాక్ట్ లేకుండే. మళ్ళీ 1 వీక్ తర్వాత ఎవరైతే నేను ఇంటర్వ్యూ తీసుకోవాలో వాళ్ళు 50,000కి ఒప్పుకోవట్లేదు. ఇంకొక 50 పంపించేసేయి. 1,00,000 బికాజ్ మనం 1,50,000కి మాట్లాడుకున్నాం గాబట్టి అని. అండ్ ఈ స్టోరీ నేను వినేటప్పుడు ఐ వాస్ రియల్లీ షాక్డ్. సో, 1,00,000 కట్టిన తర్వాత ఏదో 2 రౌండ్స్ చేపిచ్చినాడంట. అది గూడా ఫోన్‌లోనంట. ఐయామ్ లైక్ సీరియస్‌లీ ఫోన్‌లో ఎప్పటి నుంచి అయితుంది? ఐ డోంట్ నో. ఆల్‌మోస్ట్ సెలెక్ట్ అయిపోయినావు. ఆ 50,000 గూడా పంపించేస్తే ఆహ్, నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పిండే. నౌ దిస్ పర్సన్ హాస్ సెంట్ ఎంటైర్ 1,50,000. సో, దీంట్లో ఆ అబ్బాయి నాకు ఫోను చేసి హెల్ప్ చెయ్యి అంటే, టెల్ మీ నేను ఎలా హెల్ప్ చేయగలుగుతా? ఆల్రెడీ నేను 10 సార్లు, 100 సార్లు మీకు వద్దు, వద్దు, వద్దురా ముర్రో అని చెప్తున్నా కూడా, మీరు నా మాట ఇనకుండా ఎవరో మాటలిని, మీరు పైసలు వేస్ట్ చేసుకున్న తర్వాత వచ్చి హెల్ప్ చెయ్యి అంటే, ఆన్ వాట్ బేసిస్ హెల్ప్ అడుగుతున్నాడు? నువ్వు గూడా ఎయిర్ ఇండియాలో ఉండే కదా! ఎయిర్ ఇండియా అతనే అంట అంటే, అతని పేరు తెలియదు. ఒకవేళ అతని పేరు చెప్పినా అది కరెక్టో కాదో తెలియదు. ఇట్స్ అ బిగ్ ఆర్గనైజేషన్. నేనొక మనిషి ఇన్ఫర్మేషన్ తీయడం ఇస్ ఇంపాసిబుల్. ఒకవేళ నేను నా ప్రీవియస్ ఎయిర్‌లైన్‌లో వర్క్ చేసుంటే గో ఎయిర్‌లో డెఫినిట్‌గా మేబీ 1% ఛాన్స్ ఉండొచ్చు. నేను ఆ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తీపివ్వనికే. బట్ ఎయిర్ ఇండియా ఇస్ రియల్లీ హ్యూజ్. మనం అనుకున్నంత చిన్నది కాదు. హెల్ప్ చేయండి. మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వండి అంటే పైసలు పొడగొట్టుకుంది నేనా? నువ్వా? ఆఫ్‌కోర్స్ మీరివ్వాలి గదా! పోలీస్ స్టేషన్‌కెళ్ళి. సో, పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వండి. కంప్లెయింట్ రైజ్ చేయండి. వాళ్ళకి అమౌంట్ ఏసింది ఏదైతే ఉందో, అవి డీటెయిల్స్ అయితే ఉంటాయి గదా! మనకి. ఆ డీటెయిల్స్ ఇయ్యండి. కాంటాక్ట్ ఏదైతే చేసినారో అది ఇవ్వండి అంటే, ఐ డోంట్ నో. ఆ అబ్బాయితోని మాట్లాడితే ఐ ఫెల్ట్ అరే! ఇంత అమాయకంగా గూడా ఉండొద్దురా బాబోయ్! సో, ఐ టోల్డ్ హిమ్ ఐయామ్ రియల్లీ సారీ. నా తరఫు నుంచి నేను మీరు ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవచ్చో అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు చూసి కూడా మళ్ళీ మీరు అక్కడికే ఎళ్తున్నారంటే నేనేం జేయలేను. సడెన్‌గా మన రాండమ్ నంబర్స్ ఓకే. మన డేటా చానా ప్లేసెస్‌లో కలెక్ట్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ మన కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్. ఎవరైతే ఏజ్ క్రైటీరియా అయిపోతుందో, లేదంటే వాళ్ళు చాలా జాబ్స్ కోసం అప్లై చేసి చాలా ప్లేసెస్‌లో పెట్టినప్పుడు ఏమైతదంటే, మన కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ వేరే వాళ్ళకి కూడా ఎళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాం కాబట్టి, ఏదైనా మనకి జాబ్ నోటిఫికేషన్ అని వచ్చేసరికి, అరే! వచ్చేసింది కదా! అని ఒక హ్యాపీనెస్‌తోని దాంట్లో మనము అసలకి ఇది కరెక్టా? కాదా? అనేది ఇడిచిపెట్టి మిగతాయన్నీ జేసేస్తాం. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో! అని అనుకుంటాం. రైట్? సో, ఇది గూడా అలాంటి పరిస్థితే. ఆల్‌మోస్ట్ ఏజ్ బ్యారియర్ అండ్ చానా ప్లేసెస్‌లో జాబ్ అప్లై జేయడం, రాకపోవడం అండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏదో ఒకటి జాబ్ చేద్దాము అనుకున్నప్పుడు చానా మల్టిపుల్ ప్లేసెస్‌లో అప్లై చేసినప్పుడు అదొక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసిన తర్వాత దే ఆస్క్ దెమ్ టు పే రూ. 1,000. వాళ్ళు అడిగినట్టు రూ. 1,000 పే జేసినారు. దాని తర్వాత పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చెయ్యాలి. దాని కోసం కూడా ఇంకా పైసలు కట్టమని అన్నారంట.
అసలుకి ఈ మనిషికి పాస్‌పోర్టే లేదు. పాస్‌పోర్టే లేనప్పుడు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఏడ నుంచి అయితది? చలాన్ తీపియాలి. అది కూడా బ్యాంక్‌కెళ్ళి డీడీ కట్టి అది వెరిఫికేషన్ ప్రాపర్ ప్రాసెస్. అది ఎప్పుడైతది? ఓన్లీ ఒక జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత, మనకొక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అండ్ ఒకవేళ మన పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అంటే మన పర్సనల్ ప్రొఫైల్ వెరిఫికేషన్ ఎలా అయితే అయితదో అండ్ ఈ జాబ్‌లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది కూడా మ్యాండేటరీ. ఎయిర్‌పోర్ట్ అనంగానే, పాస్‌పోర్ట్ అనంగానే అరే! జాబ్ వచ్చేసింది కదా! అని చాలా మంది అనుకుంటారు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ అంత ఇన్నోసెంట్‌గా కూడా ఉండకండి. ప్రతి ఒక్కటి మన కోసమే మంచి అయిపోతుందని కూడా అనుకోకండి. ఆ రూ. 1000 మళ్ళీ సంపాదించుకోవాలంటే చానా టైం పడతది నమ్మండి. అండ్ స్పెషల్లీ జాబ్ లేనప్పుడు, జాబ్ వెతుకులాడుతున్నప్పుడు ఆ రూ. 1000 తోనే మనం అట్‌లీస్ట్ ఒక వీకో, 2 వీక్సో సర్వైవ్ అయితాం. టు బి వెరీ హానెస్ట్ ఒకవేళ కావాలి అనుకుంటే. అలాంటిది అనవసరంగా ఒక్కోళ్ళకి మనం ఒక బిజినెస్ ఇస్తున్నట్టు. అండ్ నీ నుంచి ఇంకొకళ్ళు గూడా అదే చైన్‌ని ఫాలో అవుతూ ఉంటారు. సో, ఇలా మల్టిపుల్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. చానా మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ చేస్తూనే ఉంటారు. ఒక సర్టిఫికేట్స్‌తోని. "అక్క ఇది జెన్యూనా కాదా? అక్క ఇది జెన్యూనా కాదా?" ఇండిగో అని, అకాసా అని, స్పైస్ జెట్ అని. ట్రస్ట్ మీ గైస్ నేనెలా అది జెన్యూనా, ఫేకా అని చెప్పగలుగుతాను. ఓకే. ఫైన్. అది నాకు ఫేకే అనిపియవచ్చు. రైట్. బట్ దెన్ అది జెన్యూన్ అయ్యి కూడా ఉండొచ్చు కదా! ఫస్ట్ ఎప్పుడైనా సరే అది జెన్యూనా, ఫేకా అనేది నేనెప్పుడైనా మీకెలా జెప్తాను అంటే, మీరు ఇంటర్వ్యూ సెర్చ్ చేసి, ఇంటర్వ్యూ మీరు ఇచ్చి, దాని తర్వాత సెలెక్ట్ అయిన ప్రాసెస్‌ని అంతా కనుక్కున్న తర్వాత ఐ అండర్‌స్టాండ్. నాట్ బై సీయింగ్ దట్ సర్టిఫికేట్. బై ద వే యూ గో త్రూ దట్ ప్రాసెస్. సో, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి అలసిపోయినాను. అలా నేను కొన్ని రోజులు సైలెంట్ అయిపోయినాను. దాని తర్వాత ఇంకొక అమ్మాయి, "అక్క నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయినాను. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళేం నేర్పివ్వరు. ఇక్కడ జాబ్ గ్యారంటీ లేదు" అని. నేను గూడా మీలాగా ఒక ట్రైనింగ్ సెంటర్‌లో ఎళ్లి, అక్కడ 2,00,000 కట్టి, దాని తర్వాత అక్కడ నడవదని, నా సొంతంగా జాబ్ ఇంటర్‌వ్యూస్ ఇచ్చుకొని, సెలెక్ట్ అయ్యి, జాబ్ చేసి, అండ్ నాతో పాటు ఐ మెట్ మోర్ దెన్ యూ కెన్ ఇమాజిన్ అంతమంది క్రూతోని నేను వర్క్ జేసినాను. అందరి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌తోని నేనొక వీడియో జేస్తాను. సో థాట్ అట్‌లీస్ట్ మీరు మేమందరం చేసిన మిస్టేక్ చెయ్యగూడదు అని. ఒకవేళ మా అందరికి ఇలా ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఉంటే, డెఫినిట్‌గా మేము గూడా ఆ మిస్టేక్ చేయకపోతుండేనేమో. ఎందుకీ ప్రాబ్లమ్ అవుతుంది? ఎందుకంటే, అసలకి ఏవియేషన్ అంటే ఏంటిది? దీంట్లో ఏమేం జాబ్ రోల్స్ ఉంటాయి? క్యాబిన్ క్రూ అవ్వాలంటే ఎట్లా? గ్రౌండ్ స్టాఫ్ అవ్వాలి అంటే ఎట్లా? ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా? ఎలా చూసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎన్ని రౌండ్స్ ఉంటాయి? సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? మనం ఎంత పైసలు కట్టాలి? సాలరీ ఎంతొస్తది? ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఒక్క దగ్గర ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వలేదు. మనకి టీచ్ చేయనీకే లేరు. సో, చాలా మంది ఏమనుకుంటారంటే, అరే! పోతే పోయిందిలే అట్‌లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒస్తది గదా! దాని తర్వాత మనమే ఇచ్చుకోవచ్చని. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్‌కి ఎవడైనా 1,50,000, 2,00,000 కడతారా? ఒక్కసారి ఆలోచించండి. మనమేమన్నా ఉన్నోళ్ళమా? అప్పులో లేదా లోనో తీసుకొచ్చి దానికి ఈఎంఐలు, ఇంట్రెస్ట్‌లు కట్టుకోవాలా? మిత్తిలి ఏ ఏ అస్సలకి గైస్ ప్లీజ్ అండర్‌స్టాండ్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం సంపాదియడం స్టార్ట్ జేస్తామో అప్పుడే మనకి మనీ వాల్యూ అనేది దెలుస్తది. అప్పటి వరకి మనకెలా అనిపిస్తుందంటే ఏ ఇట్స్ ఓకే. లక్షనే గదా! 50,000 గదా! 2,00,000 గదా! దాని తర్వాత నేను ఒక్క 1 ఇయర్ వర్క్ జేస్తే నేను రిటర్న్ ఇచ్చేస్తాను, చేసేస్తాను అంటావు. ఒకవేళ అది కానప్పుడు పేరెంట్స్ డెఫినిట్‌గా మనల్ని అడగరు ఆ పైసలు. బట్ కానీ మనం ఎంత స్టబర్న్‌గా ఉంటామంటే ఇప్పుడు నాకు కావాలంటే కావాలి, కావాలంటే కావాలి. ఇప్పుడైనా సరే, ఎక్కడనైనా సరే నా పేరు గాని, నా ఫేస్ కానీ యూజ్ చేస్తే ప్లీజ్ డోంట్ ట్రస్ట్. ఒకవేళ నేను ఇన్‌స్టిట్యూటే ఓపెన్ జేసినా ఏదైనా వెబ్‌సైటే స్టార్ట్ చేసినా, ఇంకేదైనా బిజినెసే స్టార్ట్ చేసినా, ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుంది అంటే నా యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ. దాని తర్వాతనే ఇంకెవ్వరికైనా. ఇక్కడ లేనిది ఇంకెక్కడా ఉండదు. ట్రస్ట్ మీ. నౌ లెట్స్ కమ్ టు సీరియస్ టాపిక్. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి. ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీళ్ళు 1, 2 గాదు 100 ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లొస్తున్నాయి. Like every second day there's new institute, every third day there is someone new person joining. అరే! 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 ట్రస్ట్ మీ ఫ్రాంక్‌ఫిన్ అనే ఒక ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో అలాంటిదే బిజినెస్ రన్ చేయలేకపోతుంది.
అలాంటిది చిన్న బేబీస్ అందరూ వచ్చి మేం చేసేస్తాం అని ఎంత ఫీజు తీసుకుంటున్నారు? 1,50,000 ఎట్ దిస్ మూమెంట్. 1,50,000. నాకెలా తెలుసు అంటే, మీ అందరు ఇనట్లేదు కాబట్టి, సో ఐ థాట్ వీళ్ళు ఎలానో ఇనట్లేదు, ఎలానో పైసలు వేస్ట్ చేసుకుంటున్నారు. సో వై నాట్ ఐ స్టార్ట్ దిస్ క్యాబిన్ క్రూ ట్రైనింగ్. నాట్ ఫర్ లాక్స్, జస్ట్ ఒక 5,000కో 10,000కో ఎంతైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాలో అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నేర్పించేసి వాళ్ళని రెడీ చేస్తే వాళ్ళంతకి వాళ్ళే ఇస్తారు. సో అలా ఆలోచించుకొని ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రిసర్చ్. ప్రెజెంట్ ఫ్రాంక్ఫిన్ ఎలా చేస్తుంది, మిగతా ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయి అనేది. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ డెఫినెట్ గా మాకు కూడా జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్ వర్డ్స్, ఇయర్స్ నుంచి ఉన్నా వాళ్ళు ఎవరికి జాబ్ ప్రొవైడ్ చేయలేదు. ఎవరికి జాబ్ వచ్చినా వాళ్ళ సొంతంగా వాళ్ళు సాధించుకున్నారు తప్పించి ఎవ్వరికి ఆ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్లేస్మెంట్స్ ఉండవు. జాబ్ అసిస్టెన్స్ అంటారు కానీ జాబ్ గ్యారంటీ అని మాత్రం చెప్పరు. లెట్ మీ మేక్ ఇట్ వన్ థింగ్ క్లియర్. జాబ్ అసిస్టెన్స్ అంటే ఈ ప్లేస్ లో జాబ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వండి. ఆ డేట్ కి ఇస్తున్నారు, వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇదే జాబ్ అసిస్టెన్స్. ఓకే, జాబ్ గ్యారంటీ అంటే పక్కా మేము జాబ్ ఇప్పిస్తాము అనేది జాబ్ గ్యారంటీ. ఓకే, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మీకు 100% జాబ్ గ్యారంటీ ఇవ్వదు. బికాస్ ఏ ఎయిర్లైన్ వాళ్ళకి అలాంటి రైట్స్ ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే ఎయిర్లైన్స్ అనే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు థర్డ్ పార్టీని అస్సలకి ఎంకరేజ్ చెయ్యరు. చాలా మంది పైసలు వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ అలాగే ఎయిర్లైన్ రెప్యుటేషన్ కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి వాళ్ళు దీనికి అసలుకి బిగ్ నో చెప్తారు. ఓకే, ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఆ 2 లక్షలు అనేది వేస్ట్ చెయ్యకండి. సంవత్సరం పాటు మీరు అది ఫాల్తూ ట్రైనింగ్ 2 గంటలు మండే టు ఫ్రైడే 2 అవర్స్ క్లాస్, సాటర్డే సండే హాలిడే. ఎంటైర్ 12 months లో మనం ఎలా అయిపోతాం తెలుసా? లేజీ. ఇంకా మనకు అసలుకి జాబ్ మీద, మన మీద, మనకి హెల్త్ మీద అంత ఇంట్రెస్టే పోతది. అంత వేల అయిపోతాం. ఎందుకంటే మొత్తం 24 hours లా నువ్వు 2 గంటలు ఆ క్లాస్ రూమ్‌కి వస్తావు. ఆ క్లాస్ రూమ్ ఏమన్నా సీరియస్‌గా ఇంపార్టెంట్‌గా ఏదైనా నేర్పిస్తారా అంటే ఏమీ ఉండదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ లేదంటే ఎఫ్ ఫర్ ఫ్లైట్, ఏ ఫర్ ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇవే నేర్పిస్తారు. లైక్ వై? ఎందుకట్లా? డోంట్ వేస్ట్ యువర్ మనీ ప్లీజ్. అండ్ నన్ను 100 సార్లు అడిగినా గూడా నేను ఒకటే ఆన్సర్ ఇస్తా. నేను ఇచ్చిన తర్వాత గూడా 1000 సార్లు నా వీడియోలు చూసిన తర్వాత గూడా అక్క ఒకసారి బెస్ట్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ సజెస్ట్ చేయరా? లైక్ బాస్ అసలుకి బెస్ట్ ఏడా లేదు. ఏడా అంటే ఏడా లేదు. అండ్ ఏ పర్సన్ అయితే నీకు పక్కా జాబ్ ఇప్పిస్తా అని చెప్తాడో వాడు ఇంకా పెద్ద ఫ్రాడ్. జాబ్ రాకముందుకే పైసలు అడుగుతారు చూడు, వాళ్ళు ఇంకా పెద్ద ఫ్రాడ్. ఇవంతా బుల్‌షిట్. నేను చెప్తా చూడండి. క్యాబిన్ క్రూ అనేది రాకెట్ సైన్స్ కాదు. అంటే ఎయిర్ హోస్టెస్ అనేది నేను చేసిన జాబ్ రాకెట్ సైన్స్ కాదు. ఇట్స్ అ గుడ్ ప్యాకేజ్, గుడ్ లైఫ్ స్టైల్. కొంచెం మన లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ అలాగే మన హార్డ్ వర్క్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. మనము ఆ 1000 మందిలో లేదా 2000 మందిలో ఒక డేకి, ఒక ఇంటర్వ్యూకి ముగ్గురినే సెలెక్ట్ చేసుకుంటారంటే అంతమంది హార్డ్ వర్క్ డెఫినిట్‌గా కాస్త సగం మందైనా చేసుంటారు గదా! కానీ ముగ్గురే ఎలా సెలెక్ట్ అయితారు? డెఫినిట్‌గా ఆ రోజు వాళ్ళ లక్ ఫ్యాక్టర్ గూడా వర్క్ అయ్యి ఉండాలి. లేదంటే అసలకి కాని పని. రైట్? నెక్స్ట్ క్యాబిన్ క్రూ గురించి మీకు తెలియకపోతే ఐ డిసైడెడ్ టు డూ అ క్యాబిన్ క్రూ వర్క్‌షాప్. ఇది పెద్ద నాకేమి బెనిఫిట్ ఒస్తది, నేను దీనివల్ల అంబానీని అయిపోతా అనైతే అనుకోను. ఐ థింక్ 1,00,000, 1,50,000 స్పెండ్ చేసేదానికన్నా ఐ థింక్ నా క్యాబిన్ క్రూ వర్క్‌షాప్ ఏదైతే ఉందో 2 అవర్స్ 15 మెంబర్స్ పర్ క్లాస్. ఓకే, ఆన్‌లైన్‌లో ఉంటది. మొత్తం ఏవియేషన్, క్యాబిన్ క్రూ, జాబ్, ఏం క్వెషన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ సాలరీ ఎంతొస్తది, దాని తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, గ్రూమింగ్ గురించి, సీవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా సెర్చ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి. ఐల్ టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బికమ్ అ క్యాబిన్ క్రూ ఇన్ జస్ట్ 2 hours క్లాస్. దాని తర్వాత 15 మెంబర్స్‌కి
ప్రతి ఒక్క పర్సన్‌కి నేను అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ టైమ్ ఇస్తా పర్సనల్‌గా నాతోని మాట్లాడనీకే. సో థాట్ వాళ్ళకేమన్నా క్యాబిన్ క్రూ గురించి కానీ, ఆ ప్రొఫెషన్ గురించి కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా, హెసిటేట్ ఉన్నా, లేదంటే వాళ్ళ పేరెంట్స్ డౌట్ పడుతున్నా, మీతో పాటు మీ పేరెంట్స్ కూడా 15-20 మినిట్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వన్ ఆన్ వన్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు నాతోని మాట్లాడి, అడిగి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు నన్ను కాకుండా ఇంకెవరినైనా చూజ్ చేసుకొని మేము 1,50,000 కడతాం ఒక సర్టిఫికేట్ ఇస్తారా అంటే, ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు. చెప్తున్నాను చూడండి. ఎయిర్‌లైన్ వాళ్ళు అసలకి కేర్ గూడా జేయరు. అండ్ స్పెషల్లీ మీరేదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి వస్తున్నా అంటే అసలకి ఇంట్రెస్ట్ గూడా జూపియరు వాళ్ళు. ఎందుకంటే అది నాతోనయ్యింది అండ్ చాలా మందితోనయ్యింది కాబట్టి. సో, ఇట్స్ నాట్ మ్యాండేటరీ నేనేదైతే వర్క్‌షాప్ స్టార్ట్ చేస్తున్నానో దాంట్లో జాయిన్ అవ్వాలి అని గ్యారంటీ లేదు. బట్ ఇఫ్ యూ థింక్ నేనొక 1,00,000 లేదంటే 1,20,000, 1,50,000 అది లేదంటే 2,00,000 వేస్ట్ చేసుకునే దానికన్నా అక్క క్లాస్‌లో జాయిన్ అయ్యి ఒక 2 అవర్స్‌లో నేను అన్నీ నేర్చుకొని దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేసి నా అంతకు నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అంటే ప్లీజ్ డూ జాయిన్. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అది ఫిల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత నాకు వచ్చిన తర్వాత నేనొక బ్యాచ్ క్రియేట్ చేసి మీకు పంపిస్తాను. అవసరం లేదు అని అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఈ వీడియో కింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో